ప్రభునామనకు ఘనత కలుగునుగాక. కీర్తనలు 124 3వ చరణం చదువుకుంటున్నాం. యెహోవా మనకు తోడై ఉండని ఎడల వారు మనలను ప్రాణంతోనే వేసి ఉందురు అని దావీదు భక్తుడు పలుకుతున్నటువంటి చరణం ఇక్కడ చూస్తున్నాం. తన జీవితంలో అనేకమైనటువంటి సందర్భంలో ఎదురై ఉన్నాడు, అనుభవించి ఉన్నాడు. దేవుడు తనకు తోడై ఉండి విజయం ఇచ్చాడు కనుక ఈ మాట చెప్పగలిగాడు. సౌలు మరి ఈ గొల్యాతును ఇశ్రాయేలీలు ఎవరు కూడా చంపలేకపోయారు. సౌలు తన సైన్యం గొల్యాతును చూసి వెనుక పారిపోయేవారు అనుదినము. ఒక దినం దావీదు వచ్చినప్పుడు దావీదు అతన్ని చూసి చంపడానికి సిద్ధపడుతున్నాడు. ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని చూసి ఎవరు భయపడతారు? అతను చూసి మీరు భయపడిన అవసరం లేదు, అతను నేను చంపుతాను అని యెహోవా నామం బేరట అతడు ఆ యొక్క గొల్యాతును చంపినప్పుడు ఇశ్రాయేలీల స్త్రీలు సౌలుకి 1000 మంది అని, దావీదుకు 10,000 మంది కూలీలు అని పాటలు పాడారు. వారు దేవుని స్తుతించినటువంటి ఆ మాటను బట్టి సౌలుకు కోపం వచ్చింది. సౌలు కోపం వచ్చి ఆనాటి నుండి దావీదు మీద బిషపు చూపు నిలిపినట్టుగా చూస్తున్నాం. దావీదు మీద విలుపు చూపి ఇతన్ని చంపాలని చూచినప్పటికీ అతను దేవుని ఆశ్రయించిన వాడు కనుక దేవుడు అతని మరణానికి కానీ సౌలు చేతికి కానీ అప్పగించలేదు. సౌలు దావీదును చంపమని యోనాతానుతోనూ తన ప్రజలందరితోనూ అడుగుతున్నాడు, కానీ వారు అతన్ని చంపలేకపోయారు. ఈ విషయం తెలుసుకున్న దావీదు అక్కడి నుంచి పారిపోతున్నట్టుగా మనం చూస్తున్నాం. పారిపోయిన తర్వాత అతడు ఎన్గేది అరణ్యంలో ఒక గుహలో దాగి ఉన్నప్పుడు అక్కడికి మరి సౌలు దావీదును తరుముకుండా వస్తాడు. ఒక గుహ ఉండింది, ఆ గుహలో దావీదు తనతో కూడా ఉన్న ప్రజలు ఉన్నారు. అయితే ఆ విషయం తెలియక సౌలు ఆ గుహలోకి వెళ్ళినప్పుడు తనతో కూడా సైన్యం లేదు, ఒకడే వెళ్ళాడు కాబట్టి వారిని చూచి దావీదుతో ఉన్నవారు సౌలును చంపేయమని అడిగినప్పటికీ దావీదు అతన్ని చంపక వదిలిపెట్టినట్టుగా చూస్తున్నాం. అదే సమయంలో ఆ యొక్క రాజు సైన్యం అతనితో కూడా ఉంటే వారిని ఖచ్చితంగా చంపేసి ఉండేవాడు, కానీ దేవుడు అలా చేయటానికి అనుమతించలేదు అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత 3,000 మంది తీసుకొని మరి ఒకసారి సౌలును తరుముతూ వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. సౌలు దావీదును తరుముతూ వస్తున్నట్టుగా చూస్తున్నాం. అటువంటి సమయంలో కూడా సౌలు కొత్త దళంలో పండుకొని ఉన్నప్పుడు దావీదు తన సేవకుని తీసుకొని అక్కడికి వెళ్ళి సౌలు తల దగ్గర ఉన్న నీళ్ల బుడ్డియు ఈటయు తీసుకొని వస్తున్నట్టుగా చూస్తున్నాం. అలాంటి సందర్భంలో దేవుడు వారికి అందరికీ గాఢ నిద్ర కలుగు చేసెను అని మనం చూస్తున్నాం. వాళ్ళు మెలకువ కలిగి ఉండే ఒకవేళ దావీదుని చంపేసేవాళ్ళే, కానీ యెహోవా తనకు తోడై ఉన్నాడు కనుక ఆ శత్రువులు దాన్ని ఏమీ చేయలేకపోయారు. మరి దేవుని వాక్యం మనం గమనించినప్పుడు మరి 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం 10 నుండి మనం 15 వరకు చూసినప్పుడు దావీదు సౌలునికి భయపడి ఆ దినమందు గాతు రాజు అయిన ఆకీష్ ఎదుకు పారిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గాతు వారు దావీదుని గుర్తుపెట్టి ఇతడు గొల్యాతును చంపినవాడు కదా, ఇశ్రాయేలుకి రాజుగాడా అని అన్నప్పుడు దావీదు ఎంతగానో భయపడి తన చర్యలు మార్చుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అతడు ఏం చేశాడంటే తన నోట్లోంచి ఉమ్మి కార్చకుండా తలపుల మీద పిచ్చి గీతలు గీసుకుంటూ అతను పిచ్చివాడి వల్లే వేషం నటించినట్టుగా చూస్తున్నాం. మరి ఆకీషు దగ్గరికి వారిని తీసుకొచ్చినప్పుడు వీడిని చూస్తారు కదా వీడు పిచ్చివాడు, వీడిని నా ఎదుకు ఎందుకు తీసుకొచ్చారు, పిచ్చివారు నా రాజభవన్లోనికి రాకూడదు కదా అని అడిగినప్పుడు వెంటనే వారు దావీదును పంపించి వేసినట్టుగా చూస్తున్నాం. ఇలాంటి సందర్భాలన్నిటిలో కూడా మరి మనం గమనించినప్పుడు దావీదును దేవుడు తప్పించి రక్షించి కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా తన హృదయంలో ఎంతో సంతోషం కలిగించింది, దేవుని పట్ల కృతజ్ఞత కలిగించినట్టుగా మనం చూస్తున్నాం. మనకైతే మన జీవితంలో మనకు తెలియకుండానే ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటుంది. దేవుడు మనల్ని ఎన్నో మార్లు విడిపిస్తూ ఉంటాడు. అనేకమైనటువంటి ఆపద నుండి మరి సాతాను కుయుతుల నుంచి మనుషుల కుయుతుల నుంచి మనల్ని తప్పించి కాపాడుతూ ఉంటాడు. అటువంటి సమయంలో దేవుడు మనకు తోడుగా ఉండని ఎడల వాళ్ళు మనల్ని ఖచ్చితంగా ఏం చేసేవాడు, ప్రాణంతోనే మింగివేసి ఉందరంటే ఖచ్చితంగా మనల్ని చంపివేసేవాళ్ళని మనం గమనిస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో వారు తప్పకుండా దేవుని ఎదురు నుంచి సహాయం పొందుటకు యోగ్యులని అర్హులని ఈ వాక్యం ద్వారా మనం గమనిస్తున్నాం. కనుక మనం కూడా ప్రతి గడియ దేవుణ్ణి ఆశ్రయిస్తూ దేవుణ్ణి మతిమాలు కొంచెం దేవునితో సహవాసం చేస్తూ ఉండేలా ఇలాంటి సందర్భాలన్నింటిలో దేవుడు మనల్ని కూడా తప్పించి కాపాడి సంరక్షిస్తాడని వాక్యం ద్వారా మనం గ్రహించుకుందాం. అట్టి జీవితం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా యేసు రక్షక, మీకు వందనాలు. ఆ శత్రువు ఎంతటి వాడైనా నువ్వు మాతో ఉండే మాకు తప్పకుండా విజయం ఇస్తావని వాక్యాల ద్వారా మాకు తెలియపరిచినందుకు స్తోత్రం. మేము కూడా నిన్ను హత్తుకొని నిన్ను ఆనుకొని నీతో సహవాసం చేసుకొని ప్రతి విధమైన కీడుల నుండి తప్పించబడినట్లుగా మాకు మీరు సహాయం చేయమని కరుణించమని యేసుక్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.